ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. చూడండి, 2026 సంవత్సరానికి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానం యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి, ఏమని రాయబడింది? అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు, నీవు మహాభివృద్ధి పొందుదువు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది, గుర్తుపెట్టుకోండి. ఏమేన్, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుదువంట. గ్రేట్ ఇంక్రీజ్. 2026లో 2026 సంవత్సరంలో మీ జీవితంలో మీరు మహాభివృద్ధిని చూడబోతున్నారు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో ఈరోజు నేను 7 విషయాల గురించి ధ్యానించాలనుకున్నాను. ఏ విషయాల్లో దేవుడు మహాభివృద్ధి కలగజేస్తాడని. మరి అన్ని విషయాల్లో నేను ఇట్లా చెప్తున్నా, డైరీ ఇచ్చి చెప్పామా ఈ సంవత్సరం 2026 అన్ని విషయాల్లో అంటే సిస్టర్ వచ్చి షోలో చెప్తున్నా, అన్నీ పర్లేదు, శారీరకంగా వద్దన్నా, ఇప్పటికే లావున్నా అంటాం కదా. శారీరకంగా వద్దులేండి, ఆల్రెడీ ఉంది ఇక్కడ పొట్ట, కాబట్టి శారీరకంగా కాదు కానీ ఈ లోకపరమైన ఆశీర్వాదాలే కాదు, ఆత్మీయ ఆశీర్వాదాలు అనేక రీతులుగా కూడా దేవుడు మహాభివృద్ధిని కలగజేయబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్ చెప్పండి మళ్ళీ ఒకసారి, ఆమేన్ చెప్పండి మరొకసారి. ఖచ్చితంగా దేవుడు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. 2025 సంవత్సరంలో చాలా ఇబ్బందులు చాలామంది జీవితాల్లో ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు, ఫినాన్సెస్, చాలామంది ఆ ట్రబుల్ ఫేస్ చేశారు 2025లో. అయితే ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యూ విల్ సీ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఫినాన్సెస్ ఆల్సో. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా నువ్వు మహాభివృద్ధిని చూడబోతున్నావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎవరి గురించి రాయబడింది అక్కడ? ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏంటంట? 1 కాదు, 2 కాదు, 3 కాదు, అన్ని విషయాల్లో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్. హల్లెలూయా. కదా, కొంతమంది జీవితాల్లో కొన్ని ఉంటే ఉండవు కొన్ని, బట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ అబ్రహాం ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. మనం ఎవరు? అబ్రహాము వారసులం కదా, అంతేనా? ఆయన విశ్వాసులకు తండ్రి కదా. మరి మనము కూడా అబ్రహాము వలె మరి మహాభివృద్ధి చూతుము గాక. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. నేను దినాన వాగ్దానాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను గొప్ప జనంగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండుము. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రభు ఆయన వాగ్దానాలు ఎప్పుడు చిన్నగా ఉండు. ఆమేన్. అందుకే అడుగు వాటికంటే
ఊహించి వాటికంటే అత్యధికముగా. ప్రభు ఏమంటున్నాడు అబ్రహాముతో, నీకు సంతానం ఇస్తానట్లా. ఏమంటున్నాడు, నిన్ను ఐ విల్ మేక్ యూ ఎ గ్రేట్ నేషన్ అంటున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. సో నిన్ను గొప్ప జనంగా చేస్తా అంటున్నాడు. అంతలా ఆశీర్వదించాడు అబ్రహాంని, అంతలా అబ్రహాముని ప్రభు ఆశీర్వదించాడు. ఒక మాట ఉంటుంది కదా, మీరు చూస్తే 24వ అధ్యాయం 34-35 వచనాలు చూడండి. ఏమని రాయబడింది? 24వ అధ్యాయం 34-35 వచనాలు. అంతటా అతడిట్లా, నేను అబ్రహాము దాసుడును, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారంను దాసదాసి జనములు ఒంటెలను గాడిదలను దయచేసి. He has everything. హల్లెలూయా. అబ్రహాము సమస్తాన్ని పొందుకున్నాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. He has great increase in his finances. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఎందుకు దేవుడు అబ్రహాముని అంతలా మరి ఆశీర్వదించాడు, అంతలా హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఎందుకు అయ్యాడు అని మీరు చూస్తే ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి చదవండి. ఏమని రాయబడింది? మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుని స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఏం చేశాడంటే, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎందుకు అతని ఫినాన్సెస్లో మహాభివృద్ధిని చూడగలిగాడంటే, అతను ఏదైతే పొందుకున్నాడో అతడు క్రమంగా తన 10వ వంతుని ఏం చేశాడంట, ఆ మెల్కీసెదెకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే దే మేక్ కమిట్మెంట్ విత్ గాడ్ బట్ దే డోంట్ గివ్ టు గాడ్. ప్రభా నేను ఇస్తా, ప్రభా నేను చేస్తా, ఉట్టి మాటల్లోనే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే ప్రభుకి ఇస్తావు, అందుకే ఉట్టిగా రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల వరకు చదవండి. ఏమని రాయబడింది? మలాకీ 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిరి. దేని విషయం మేము నీ యొద్ద దొంగలితిమి, మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు అప్పులు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు అంటే you're not giving to God. నువ్వు ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు శాపగ్రస్తుడిగా మార్చబడుతున్నావు. అందుకే యూ కాంట్ సీ మచ్ గ్రోత్, మచ్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఫినాన్సెస్. ఎప్పుడైతే ఇస్తావు, అక్కడ రాయబడింది 10వ వచనం, ఏమని రాయబడింది? నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా. ఒకసారి స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా ఇస్తాడంటే, ఆకాశ వాక్యలు విప్పి పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడంట. ఈరోజు నువ్వు ఇస్తే ఖచ్చితంగా దేవుడు నీకు ఎట్లా ఇస్తాడు? మల్టిపుల్ పోర్షన్స్లో దయచేస్తాడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది కమిట్మెంట్ చేసుకుంటారు ఇద్దరు, కానీ కమిట్మెంట్ నెరవేర్చరు. అనవసరంగా మనం, అందుకే నేను ఎప్పుడు చెప్తా, డోంట్ మేక్ ఏ కమిట్మెంట్. ఒకటి ఇస్తా అని వెనక్కి వెళ్ళొద్దండి. అనవసరంగా శాపాన్ని మూటగట్టుకుంటాం మనం. ఇచ్చామంటే, ఇస్తా అంటే ఇచ్చేయాలి. అది ఏదైనా పరిస్థితి ఏదైనా సరే, నువ్వు ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెబుదాం. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు ఈ మాట టీవీలో చెబుతుంటే, ఏమండి అది పాత నిబంధన గ్రంథం కదండి అంటున్నాడు. నేను వెంటనే అన్న, కొత్త నిబంధన గ్రంథంలో ఆమె భేద విధురాలు మొత్తం ఇచ్చిందంటే ఇచ్చేస్తావా అన్న. అమ్మమ్మ అట్టెట్ట కుదురుతుందండి అంటున్నాడు కదా. ఆ భేద విధురాలు ఏం చేసిందంట? తనకున్నదంతా. ఈరోజు అందుకే మన జీవితాల్లో లోటు, అందుకే మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు. మనం ఒకసారి కమిట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ కమిట్మెంట్ నిలబడితే ఖచ్చితంగా దేవుడు 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు మహాభివృద్ధిని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్రీజ్ ఇన్ పొజిషన్ కదా. నీ స్థితిలో మహాభివృద్ధిని చూడబోతున్నావు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. స్థితిలో మహాభివృద్ధి చూడాలంటే ఏం చేయాలి? ముందుగా ధైర్యంగా ముందు అడిగేయాలి. రెండవదిగా జ్ఞానంలో మహాభివృద్ధి చూడబోతున్నా. జ్ఞానంలో మహాభివృద్ధి కావాలంటే ఏం చేయాలా? ప్రభు యందు
భయభక్తులు కలిగి ఉండాలి. అనుకూలమైన, నీకు అనుకూలమైన ప్రార్థన కాదు. ఎవరికి? దేవునికి. నేను ఎప్పుడు చెబుతుంటా, ఒక 3 వ్యక్తులకి ఉరిశిక్ష వేశారంట. ఒక ఆయన అమెరికా అయినా, ఒక ఆయన రష్యా అయినా, ఒక ఆయన భారతీయుడికి వేశారంట. వేస్తే జడ్జి గారు చెప్పారంట, అయ్యా మీ ఆఖరి 2 కోరికలు ఏంటో చెప్పండి, నేను నెరవేరుస్తా అంటే అమెరికా ఆయన చెప్పాడు, మొట్టమొదటిగా నాకు మంచి ఆహారం తినాలని మొదటి కోరిక తీర్చేశాడు. 2వ కోరిక ఏంటి అంటే, మరి మా పితామహుడు అబ్రహాం లింకన్ ఉన్నాడు, ఆయన సమాధి పక్కనే నా సమాధి ఉండాలంటే గ్రాంటెడ్ అన్నాడు. రష్యా అతను వచ్చాడు, ఏం కావాలి నీకంటే, మంచిగా నేను మందు తాగాలి, మొదటి కోరిక. ఓకే, గ్రాంటెడ్. 2వ కోరిక అంటే, మా పితామహుడు లెనిన్ ఉన్నాడు, ఆయన పక్కన నా సమాధి పెట్ట, గ్రాంటెడ్. 3 ఆయన భారతీయుడు వచ్చాడు. తెలివి గలవాళ్ళు మనం కదా, చాలా తెలివిగా అడుగుతుంటారు దేవుణ్ణి, నీ కోరిక ఏంటి అంటే, సార్ జడ్జి గారు నాకు మంచి సీజనల్ మ్యాంగో తినాలని అన్నాడంట. ఆగస్టు నెలలో నేను మ్యాంగో యాడ్ తెచ్చేదిరా నీకు అన్నాడంట. తొందర ఏమి లేదు జడ్జి గారు, ఎప్పుడు వస్తే అప్పుడు వేయండి అన్నాడంట. ఎప్పుడు వస్తుంది? మార్చి నెలలో, ఏప్రిల్లో. 6 నెలలు వాయిదా పడిందంట. వెంటనే వీడు బాగా తెలివిగలవాళ్ళగా ఉన్నాడు, ఎట్లయినా వీడికి ఉరిశిక్ష చేయాలని, సరే నీ 2వ కోరిక ఏంటో చెప్పు, వెంటనే తీరుస్తా అంటే, అయ్యా నా మొదటి కోరిక తీర్చిన దేవుడు మీరే కాబట్టి మీ సమాధి పక్కనే నా సమాధి పెట్టాలన్నాడట. ఆయన ఎప్పుడు కావాలా? మన కోరికలు కూడా అట్లే ఉంటాయి ప్రభు దగ్గర కదా. కొంతమంది అయ్యగారు ట్రాన్స్ఫర్ కావాలి కానీ ప్రమోషన్ వద్దు, అయ్యగారు ప్రమోషన్ కావాలి ట్రాన్స్ఫర్ వద్దు, ఇక్కడే ఉండాలి ఈ రేడియస్లోనే. ప్రభు చిత్త ప్రకారం ఆయన ఏది చేయాలంటే అది చేస్తాడేమని ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనకి ఏది ఇష్టం లేదో అదే చేస్తాడు దేవుడు. సీరియస్లీ, నేను జీవితంలో చెన్నై వెళ్ళకూడదు అనుకున్నా, ఎందుకంటే నా చెడు అనుభవాలన్నీ అక్కడే ఉన్నాయి. బ్యాడు రాటన్ లైఫ్ అంతా అక్కడే జీవించా. కానీ పాస్టర్ గారికి అక్కడ జాబ్ వచ్చి చెన్నైకి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. మనకి ఏది ఇష్టం లేదు అదే చేస్తాడు దేవుడు. కాబట్టి బెటర్ ఏంటంటే, ప్రభా నీకు ఏది ఇష్టం అది చేయనటం బెస్ట్, అంతేనా? ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేస్తే జ్ఞానంలో మహాభివృద్ధి. అంత మాత్రం కాదు, ప్రభువుకి క్రమంగా ఇస్తే దేవుడు నీ ఆర్థిక పరిస్థితుల్లో కూడా మహాభివృద్ధి కలగజేస్తాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రం కాదు, దేర్ షుడ్ బి, మనం ఈ లోకపరమైన ఆశీర్వాదాల గురించి చెప్తున్నాం, ఇప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుందాం. చూడండి, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు నుంచి ఒక కోరిక అడుగుతున్నారు. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం ఏమని రాయబడింది? లూకాసు వార్త 17:5. త్వరగా 10 నిమిషాలు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా ఏమడుగుతున్నారు వాళ్ళు? మా విశ్వాసాన్ని ఇంక్రీజ్ ఆర్ ఫెయిత్ అంటున్నారు. ఎట్లా ఇంక్రీజ్ అయ్యేది విశ్వాసం? ఎట్లా వృద్ధి పొందుతుందండి విశ్వాసం? చెప్పండి. వినుట వలన విశ్వాసం ఎట్లా పొందుతుంది? దేవుని మాట వినుట వల్ల. రోమా 10:17 ఏమని రాయబడింది? వినుట వల్ల విశ్వాసం. ఏం వినటం వల్ల? దేవుని మాట. ఏం వినటం వల్ల? డాక్టర్ గారి మాట విన్నాడు. అయ్యా ప్రపంచంలో ఎవరికి లేదు జబ్బు, కోటిలో ఒకరికే ఉంటుంది, అది నీకే వచ్చింది అన్నాడు. అయిపోయా, నీకు 6 నెలల టైం ఉందంటే 6 రోజుల్లో పోతావు. ఎందుకంటే ఆయన మాట చక్కగా నమ్ముతావు, నువ్వు అందరి మాట నమ్ముతావు, కానీ ప్రభు మాట మాత్రం నమ్ము. ప్రభు అంటున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను వినుట వల్ల ఏం కలగాలి? మనలో విశ్వాసం. దేవుని గురించిన మాట, వాక్యం వినటం వల్ల మనలో విశ్వాసం కలగాలి. ఇదిగోండి, ఇది ట్రెజర్ హంట్. బైబిల్ ఇస్ ట్రెజర్ హంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి వాగ్దానం కూడా అమూల్యమైన వాగ్దానం. ఖచ్చితంగా ఉట్టిగా రాయబడలేదు, ఇక్కడ ఉట్టిగా రాయబడలేదు. ఈ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చడానికే ప్రభు రాశాడు. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ విశ్వాసము అధిక వృద్ధి పొందింపబడాలంటే నువ్వు వాక్యం వింటేనే జరుగుతుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరియమ్మ తల్లి దూత చెప్పింది, అమ్మ భయపడకు, ఆ దేవాతి దేవుడు నీ గర్భాన ఉదయించబోతున్నాడంటే ఆమె ఏమనింది? లూకాసు వార్త 1:34 వచ్చింది. ఏమని రాయబడింది? లూకాసు వార్త 1:34 త్వరగా చదవాలి. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో ఏమంది? ఇది చెప్పాలి గట్టిగా. ఇది ఎలాగూ జరుగు. ఇది ఎలాగూ? మీలో ఎంతమంది అని ఉంటారు? ప్రభు నీతో వాగ్దానం చేశాడు. ఏంటి ప్రభు ఈ మాట అంటున్నాడు? ఎందుకు జరుగుతుందిలే, మనకెందుకు జరుగుతుంది? ఇది ఎట జరుగుతుంది? ఆయన ఎలాగైనా చేయగలడు. ఏమైనా హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ఏ రికమెండేషన్, ఏ రాజుల రికమెండేషన్ లేకుండా కూడా దేవుడు నీ కార్యాన్ని జరిగించగలరు. నమ్మిన వారు దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, అంతే. హల్లెలూయా. నువ్వు వాక్యం విని వాక్యాన్ని నమ్మితే, మరియా అనింది ఇది ఎలాగో, తర్వాత ఏం చేసిందంట, ఆ మాటలను ఏం చేసుకుందంటే హృదయంలో భద్రపరుచుకుందంట. గొల్లలు చెప్పిన మాటలను ఏం చేసిందంట, హృదయంలో భద్రపరుచుకుందంట. సుమియోను వచ్చి చెప్తా ఉన్నాడు, అమ్మా నీ హృదయంలోంచి ఒక కత్తి దూసుకెళ్తుందమ్మా, అనేకులు పడుటకు అనేకులు లేచుటకు ఈయన ఒక గుర్తుగా ఉన్నాడు, సూచనగా ఉన్నాడంటే అవన్నీ ఏం చేసుకుందంటే హృదయంలో భద్రపరుచుకుంది. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. వాక్యాన్ని భద్రపరుచుకొని ఆమెలో ఎంత విశ్వాసం మహాభివృద్ధి చెందిందంటే, మీరు చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూడండి, కానా విందుకు వెళ్ళారు కదా, అవునా? అక్కడ ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 3 నుంచి చదవమ్మా. 3వ దినమున 1 నుంచి చదవండి, త్వరగా చదవండి. 2:1. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి 2:3 యేసు తల్లి వారితో ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. హల్లెలూయా. స్తుతులు చెబుదాం. హల్లెలూయా. టోన్ ఏముంది, అంతకుముందు ఏం వాయిస్ వచ్చింది, ఏం మాట వచ్చింది, ఇది ఎలాగో సాధ్యము, ఇది ఎలాగో సాధ్యం. ఇప్పుడు ఏమంటుంది, జస్ట్ లిసన్ టు ఆయన చెప్పింది. ఎంత మార్పు చూసారా విశ్వాసంలో? ఆమె విశ్వాసం ఎంతగా మహాభివృద్ధి చెందిందో చూసారా? ప్రభు అంటున్నాడు అప్పటికమ్మా నా సమయం ఇంకా, ఆయన ఒకే మాట అంటుంది ఆమె, ఆయన ఏం చెప్తే చేయండి, ఎందుకంటే ఆమెకు తెలుసు ప్రభు అక్కడ గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం కూడా అట్లా పెంపొందించబడాలి. దర్ షుడ్ బి గ్రేట్ ఇంక్రీజ్ ఇన్ యువర్ ఫెయిత్. చూడండి, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది కదా, ఆవగిందంత విశ్వాసం ఉంటే కదా, ఆ కొండను తీసి సముద్రంలో పడాలంటే పడిపోద్దంట. ఆవగిందంత విశ్వాసం ఉంటేనే అట్లా జరిగితే, గొప్ప విశ్వాసం అంటే ఇంకెట్లా జరుగుతుంది చూడండి. ఒకసారి ఆలోచన చేయండి. ఏమైనా ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఉందా నీలో విశ్వాసం? వాక్యం విన్నంతసేపు, ఇక్కడ ఉన్నంతసేపు ఎక్కడ లేని విశ్వాసం ఉంటుంది. అడుగు బయట పెట్టిన వెంటనే కదా, అప్పులోడు ఫోన్ కాల్ చేయగానే బెలూన్లో గాలి పోయినప్పుడు తుష్ అని వస్తుంది కదా, అట్లా వెంటనే తుష్ అని విశ్వాసం అంతా వెళ్ళిపోతుంది కదా. పెనం మీద దోశ వేసేటప్పుడు ఏం చేస్తారు ముందర? నీళ్ళు పురుషులు చెబుతున్నారు, స్త్రీలు చెప్పట్లే, పురుషులే వండుతున్నారు కూడా చెబుతున్నారు. మంచిదే కదా, నేను కూడా వండుతానండి. ఏమేన్ హల్లెలూయా. హల్లెలూయా కదా. తుష్ అని వస్తుంది. అట్లా బయటికి వెళ్ళంగానే మొత్తం సాతానుగాడు ఏం చేస్తాడంటే, వాడు ఎట్లా చేస్తాడంట, వాడు వాక్యాన్ని ఏం చేస్తాడంట, దొంగలించాలని ప్రయత్నిస్తాడు. ఎందుకో తెలుసా? మన బ్రెయిన్, మన హార్ట్ మొత్తం కూడా ఐహిక విచారాలతో నింపబడింది కాబట్టి. దేంతో నింపబడింది? ఐహిక విచారాలు. రేపేం జరుగుతుందో, నాకేమన్నా అయితే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి పెళ్ళిళ్ళు ఏమవుతాయి, వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళకి ఏం సాతాను కలగజేసి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. సాతానుగాడు ఈ భయాలన్నీ కలగజేస్తాడు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, దేవుని చిత్తానుసారంగా. ఎక్కడ చూడండి, మనం చదువుకున్నాం ఎఫ్ఎస్సి 1:13 చదవండి. ఎక్కడ రాయబడింది? ఫిలిప్ 1:13. ఎట్లా జరుగుతాయి అంటే కార్యాలు మన జీవితంలో చూడండి, ఒకసారి చదవండి. ఎఫ్ఎస్సి 1:13 అనుకుంటున్నాను, త్వరగా 12 చదువున్నాను. 12 చివరి భాగం చదువు. ఆయన తన చిత్తానుసారముగా, ఎఫ్ఎస్సి 1:10 చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను, ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఎట్లా జరిగిస్తున్నాడంట? ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ ఉద్యోగం ఊడిందా? అది ప్రభు చిత్తం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. ఈరోజు నీకు యాక్సిడెంట్ అయిందా? ప్రభు చిత్తం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఏది జరిగినా సమస్త కార్యాలు కూడా ఆయన చిత్తానుసారంగా జరిగిస్తాడు. కానీ ఎంత కీడు జరిగినా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కీడు వెనకాల కూడా ఆయన మేలు దాచించే దేవుడు. ఏమైనా నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇంక్రీజ్ ఇన్ ఫెయిత్ ఒకటే దారి. ఏం చేయాలా? దీన్ని ఏం చేయాలంట? చదవద్దు, తినండి. ఈట్ బైబిల్.
నువ్వు ఎప్పుడైతే వాక్యం విని వాక్యానుసారం నడుచుకుంటావో ఖచ్చితంగా నువ్వు విశ్వాసంలో మహాభివృద్ధిని చూస్తావు. నమ్మిన వారి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. నీ వాగ్దానం మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను మహాభివృద్ధి 2026లో చూచుదును గాక. ఆమెన్. ఖచ్చితంగా చూడాలంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడాల్సిందే. దేర్ ఇస్ నో ఆప్షన్ అట్ ఆల్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందరూ కూడా లేచి పడదాం ప్రభు సన్నిధిలో. తండ్రి నీ వాగ్దానము నాయన ప్రభా, ఆయన నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను నాయన తుదకు నువ్వు మహాభివృద్ధి చెందుతున్నావు కదా నాయన ప్రభా. వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడు నాయన ప్రభు. ఖచ్చితంగా 2026లో వాగ్దానం బిడ్డల జీవితాల్లో నాయన మా అందరి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన యేసయ్యా, నాయన మా స్థితిలో మహాభివృద్ధిని చూడబోతున్నాం యేసు రాజా. నాయన ప్రభా, ఆయన అన్ని విషయాల్లో ప్రియుడా నీ ఆత్మవర్ధిల్చున్న కొలది నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉంటావంటున్నావు నాయన. ఖచ్చితంగా నాయన బిడ్డలు అన్ని విషయాల్లో కూడా నాయన సౌఖ్యముగా ఉందరు గాక నాయన ప్రభా. నాయన 2027లో సాక్ష్యం చెప్పాలి ఇక్కడ నిలబడి నాయన ప్రభా. మీరే బిడ్డలు కట్టి కృప దయచేసి నాయన ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయమని ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం ఫలించడు కొమ్మల వల్ల కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను ఒకసారి గట్టిగా దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ఎహెచ్కేలు గ్రంథం నుండి మొదటి ప్రశ్న. ద్వీపములో నిర్విచారముగా నివసించు వారి మీదికి దేన్ని పంపెదనని యెహోవా సెలవిచ్చాడు? ప్రశ్న మరోసారి. ద్వీపములో నిర్విచారముగా నివసించు వారి మీదికి దేన్ని పంపెదనని యెహోవా సెలవిచ్చాడు? రెండవ ప్రశ్న. దేని వలన 7 సంవత్సరములు అగ్ని మండెను? ప్రశ్న మరోసారి. దేని వలన 7 సంవత్సరములు అగ్ని మండెను? మూడవ ప్రశ్న. గోగును అతని సైన్యమంతటిని ఏలోయలో పాతిపెట్టారు? ప్రశ్న మరోసారి. గోగును అతని సైన్యమంతటిని ఏలోయలో పాతిపెట్టారు? ఈ ప్రశ్నకు గల సమాధానములు స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు యోసేపు అను తునక ఏహెచ్కేలు 37:19. రెండో ప్రశ్నకు జవాబు దావీదు ఏహెచ్కేలు 37:25. మూడో ప్రశ్నకు జవాబు మాగోగు ఏహెచ్కేలు 38:2. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సకినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.